ఎన్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. నా పేరు రత్న. నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోపోతున్న మరి ఒక ఆసనం నావాసన. మీరు ఎన్ని వీడియోస్ చూసినా కానీ, ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ చాలామందికి పొట్ట తగ్గదండి. దాని గురించి వాళ్ళకి ఎంత దిగులంటే, అమ్మో మేము ఏం చేస్తున్నా తగ్గట్లేదు, మాకు ఎలాంటి ఆసనం కరెక్ట్గా అయితే సరిపోతుంది, ఏ ఆసనం చేస్తే పొట్ట త్వరగా తగ్గుతుంది అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ఆసన నావాసన. దీన్ని బోట్ పోజ్ అని కూడా అంటారు. ఈ నావాసన చేయటం ద్వారా ప్రెజర్ మొత్తం కూడా అబ్డామిన్ మీద పడి ఖచ్చితంగా మనకి అక్కడ ఉన్నటువంటి కొవ్వు అనేది కరుగుతుంది. అయితే మనం ఎప్పుడైనా ఏ వీడియోస్ చూసినా కానీ అందరూ చేయాలని ఉత్సాహంగా ఉంటారు. బట్ ఈ నావాసన చేయాలంటే కొంతమంది చేయకూడదు. రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు కానివ్వండి, హిర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానివ్వండి, పొట్టకి సంబంధించి సీరియస్గా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నవాళ్ళు కానివ్వండి, చేయకుండా ఉంటేనే బెటర్. మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండి చాలా పొట్ట లావుగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం చాలా ఈజీగా ఈ ఆసన చేయవచ్చు. ఇది చేయటం ద్వారా మనకి బ్యాలెన్సింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే ఒక మనిషికి వస్తుందో, బ్యాలెన్సింగ్ వచ్చిందంటే తన యొక్క నర్వస్ సిస్టమ్ అనేది స్పైన్కి రిలేటెడ్గా ఉంటుంది. సో స్పైన్ హెల్దీగా ఉంటేనే నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, నర్వస్ సిస్టమ్ హెల్దీగా ఉంటేనే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. చూసారా అండి, ఒకదానికి ఎలా లింకప్ అయి ఉన్నాయో. బట్ నావాసన చేయటం ద్వారా కూడా మనకి బ్యాలెన్సింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఒబెసిటీ, లావుగా ఉన్న వాళ్ళకి, బొజ్జలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేసే ఆసన నావాసన. అయితే ఎవరైనా కానివ్వండి, కొత్త వాళ్ళు కానివ్వండి, కొత్త వాళ్ళంటే అంతకుముందు ఆసనాసు, ఎక్సర్సైజెస్ అలవాటు ఉన్న వాళ్ళైనా చేసేటప్పుడు స్టార్టింగ్ కొంచెం షివరింగ్ వస్తుంది. మీరు భయపడాల్సిన పని లేదు. అమ్మో షివరింగ్ వచ్చేసింది, మేము చేస్తున్న రాంగ్ అని. ఎవ్వరు ఏ పోస్చర్లో హోల్డ్ చేసినా కొంచెం షివరింగ్ వస్తుంది. షివరింగ్ వచ్చిందంటే మనం చేసేది రాంగ్ కాదని. మనకి చేస్తున్నప్పుడు బాడీలో ఉన్న పార్ట్స్ ఒక్కొక్కసారి షివర్ అవుతూ ఉంటాయి. దానివల్ల మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క టయాన్ని బట్టి 10 నుంచి 20 సెకండ్లు కానివ్వండి, 30 సెకండ్లు కానివ్వండి, హోల్డింగ్లో ఉంచి జస్ట్ ఆసనాన్ని అలా చేస్తూ ఉన్నారనుకోండి, రోజుకి 2-3 సార్లు పొట్ట అనేది తగ్గుతుంది. మరి ఆ నావాసన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం మనం ఏ ఆసన చేసినా ముందుగా రిలాక్స్ అవ్వాలనుకున్నాం కదా. జస్ట్ ఇలా సుపైన్లో రిలాక్స్ అవ్వండి. దీన్ని ప్రశాంతాసన అని కూడా అంటారు. ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. తర్వాత లెగ్స్ 2 కూడా జాయిన్ చేయండి. ఇప్పుడు మనం నావాసన పోస్చర్లోకి వెళ్తున్నాం. సో 2 చేతులను కూడా బాడీ పక్కన తీసుకుని శ్వాస తీసుకుంటూ మీ కాళ్ళు, చేతులు, అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ అప్. సో ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. సో హోల్డ్ చేసినప్పుడు ఫోర్ హెడ్ అనేది టోస్కి ఈక్వల్గా ఉండాలి. కాలి వేళ్ళు, ఫోర్ హెడ్, నుదురు భాగం ఒకే లెవెల్లో ఉండాలి. మోకాళ్ళు వంచకూడదు. 20 సెకండ్ల తర్వాత శ్వాస వదులుతూ నిదానంగా లెగ్స్ని చూడండి, అప్పర్ బాడీని డౌన్ చేయాలి. మనం ఆ పోస్చర్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ అబ్డామిన్ మీద మజిల్స్ అన్నీ కూడా టైట్ అవుతాం కానివ్వండి, కొంచెం షివరింగ్ రావటం కానివ్వండి జరుగుతుంది. అది ఒక్కసారి గమనించగలరు. చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. ఇలా రిలాక్స్ అయిన తర్వాత మీరు చేయగలను అనుకుంటే దాన్ని 30 సెకండ్ల నుంచి 1 మినిట్ వరకు కూడా హోల్డ్ చేయవచ్చు. బట్ ఎవరికైనా కానీ 30 సెకండ్ల తర్వాత షివరింగ్ వస్తుంది. బట్ బలవంతంగా మాత్రం చేయొద్దు. చెయ్యాలి నేను హోల్డ్ చేస్తానని మీ శరీరం అంటే దానికి రెడీగా లేకపోయినా మీరు ఫోర్స్ఫుల్గా మాత్రం హోల్డ్ చేయొద్దు. మీ కెపాసిటీ ఎంతో మీకు తెలుస్తుంది. 20 సెకండ్సా 30 సెకండ్స్ అనే ఆ సెకండ్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేయండి. కానీ చెయ్యాలి ఒక 10 రోజుల్లో నేను 1 మినిట్ హోల్డ్ చేయాలని ఫోర్స్ఫుల్గా చేయకండి. ఇలా ప్రతిరోజు చేయటం ద్వారా ఖచ్చితంగా
త్వరగా పొట్ట అనేది తగ్గుతుంది. పొట్ట తగ్గటానికి ఉన్నటువంటి ఆసనాల్లో బెస్ట్ ఆసనాగా నావాసనాన్ని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ అంటే సింపుల్, అందరూ కూడా చేయండి. వాళ్ళ యొక్క ఎవరికైతే పొట్ట తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు మరీ చేశారనుకోండి, పొట్ట అనేది చాలా త్వరగా కూడా తగ్గుతుంది. ఓకే అండి, ఉంటాను. నమస్తే.